to 3 PM News. This is Madhuri. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తాయి. అచ్యుతాపురంలోని ఎసెన్షియా ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాద స్థలాన్ని సీఎం చంద్రబాబు పరిశీలిస్తున్నారు. అసలు ప్రమాదం ఎలా జరిగింది అన్న దానిపై సీఎం ఆరా తీస్తున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ప్రస్తుతం అచ్యుతాపురంలోని ఎసెన్షియా ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాద స్థలాన్ని సీఎం చంద్రబాబు అయితే పరిశీలిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి, ప్రస్తుతం ఆ ప్రమాద స్థలాన్ని అయితే సీఎం చంద్రబాబు పరిశీలిస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం స్క్రీన్ మీద అయితే లైవ్ ద్వారా చూస్తున్నాం. ప్రస్తుతం దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ మాధురి. విశాఖ అనకాపల్లి జిల్లాకు సంబంధించినంత వరకు అచ్యుతాపురం చర్చలో జరిగినటువంటి ప్రమాదాన్ని నేపథ్యంలో సీఎం చంద్రబాబు అయితే ఈరోజు ఉదయం విశాఖలోని మెడికవర్ ఆసుపత్రి, అదేవిధంగా కేజీహెచ్ లో ఉన్నటువంటి మృతుల బంధువులకు సంబంధించి కూడా అందరినీ కలవడం జరిగింది. ఇది దాని తర్వాత ఈయన హెలికాప్టర్ ద్వారా అచ్యుతాపురం చర్చలోని ఏదైతే ప్రమాదం సంభవించిందో ప్రమాదం సంబంధించిన ఫార్మా కంపెనీకి అయితే చేరుకున్నారు. అక్కడ చేరుకున్న తర్వాత పూర్తి స్థాయిలో ఆ ప్రమాద స్థలంలో ఆ ప్రమాదం ఎలా జరిగింది, ఏంటి పరిస్థితి అన్న దానిపై అయితే మాత్రం పూర్తి స్థాయిలో అందరినీ అడిగి తెలుసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే అధికారులు కూడా పూర్తి స్థాయిగా దీనిపై నిశ్చితమైన పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకున్న పరిస్థితి ఉంది. ఫ్యాక్టరీకి సంబంధించి అక్కడ అధికారులు కొంతమంది ఉన్నారు, వారిని అయితే అడిగి అసలు ఇటువంటి ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి, ఎలా జరుగుతాయి అన్న దానిపై అయితే మాత్రం నిజమైన కూలంకషమైనటువంటి చర్చల నేపథ్యంలో ఇవన్నీ కూడా పూర్తి డీటెయిల్స్ కూడా తీసుకుంటున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అయితే ఈ ప్రమాదం సంభవించినప్పుడు ఎంతమంది ఉన్నారు, ఏ పరిస్థితిలో ఉన్నారు, ఎందుకు ఇట్లా జరిగింది అన్న దాని మీద అయితే మాత్రం పూర్తి స్థాయిగా ఆయన అయితే అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రమాద స్థలంలో ఉన్నటువంటి ఘటనలో గాయపడిన కావచ్చు, లేదంటే అక్కడ నష్టపోయిన పూర్తి స్థాయిలో అక్కడ కొలాప్స్ అయిపోయిన బిల్డింగ్ పరిసరాలు కావచ్చు, అక్కడ ప్రమాదం జరిగినప్పుడు అక్కడ ఎగిరిన శకలాలకు సంబంధించిన కూడా పూర్తి వివరాలను అయితే
ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి అక్కడ అధికారులు అయితే మాత్రం పూర్తి స్థాయి వివరాలను అందించేందుకైతే మాత్రం సిద్ధంగానే ఉన్నారు. వీళ్ళందరూ కూడా వివరాలను అయితే పూర్తి స్థాయిలో చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ కెమికల్ రియాక్షన్స్ కావచ్చు, లేదంటే ఆ కెమికల్ పరిస్థితులకు సంబంధించి అక్కడ ఏ విధంగా ఉండబోతుంది అన్న దాని మీద అయితే మాత్రం చెప్పారు. సెజ్లో ఇంకా 200 పైన ఉన్నటువంటి కంపెనీలు అన్ని ఉన్నాయి. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఎటువంటి చర్యలు చేపట్టాలి, అదేవిధంగా ఇన్ని కంపెనీలు ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఉన్న పరిస్థితులకు అనుకూలంగా ఇక్కడ ఇంకా ఎటువంటి ఏర్పాట్లు చేయాలన్న దానిపై కూడా పూర్తి స్థాయిలో అడుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడ ఆ వివరాలన్నీ తీసుకొని కూలంకషంగా చేస్తామని, తర్వాత దీనిపై అయితే మాత్రం ఒక డీటెయిల్ రిపోర్ట్ కూడా ఇవ్వాలంటూ కూడా ఆదేశించడం జరిగింది. పూర్తి స్థాయిలో దీనికి ఒక హైపవర్ కమిటీ కూడా వేసిన నేపథ్యంలో దాంతో పాటు ఇక్కడ దీనికి సంబంధించి ప్రమాదకరణకు సంబంధించి నిశ్చితంగా పిన్ టు పిన్ ప్రతి ఒక్క చిన్న అంశాన్ని, ఏ ఒక్క అంశాన్ని కూడా వదలకుండా ప్రతి అంశం కూడా నిశ్చితంగా మొత్తం డీటెయిల్ గా చేసి దాని ఒక ఎంక్వైరీ రిపోర్ట్ గా అయితే సబ్మిట్ చేయాలని కూడా ఆదేశించడం జరిగింది. దీని తర్వాత అయితే కనుక దీని తర్వాత పూర్తి స్థాయిలో మళ్ళీ మీడియా కూడా ఒకసారి బ్రీఫింగ్ ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో బ్రీఫింగ్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. అయితే ఇక్కడ వివరాలను వివరించే సమయంలో అయితే మాత్రం కళ్ళు చంద్రబాబు నాయుడు కళ్ళు అయితే మాత్రం కళ్ళు చెమర్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇటువంటి బాధాకర ఘటన ఎంతలా వ్యాపించింది, ఇది ఇలాంటివి సంభవించడం చూస్తుంటే కనుక ఎంత దారుణంగా జరిగి ఉంటది. ఈ ఘటనలో గాయపడిన వారు కావచ్చు, లేదంటే మృతి చెందిన వారు ఎంత భయానక పరిస్థితిని చూసారన్న దానిపై అయితే మాత్రం ఆయన కళ్ళు చెమర్చిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తూనే ఉంది. విజువల్స్ లో చూడవచ్చు. చంద్రబాబు అయితే మాత్రం చాలా ఉద్వేగభరితంగా ఉన్న పరిస్థితి కూడా ఉంది. పూర్తి స్థాయిలో వివరాలను సేకరించి దీనిపై పూర్తి స్థాయి రిపోర్ట్లు అయితే కూడా తీసుకొని దీని తదుపరి ఏ విధంగా చేయాలన్న దానిపై అయితే మాత్రం పరిశీలిస్తామని కూడా తెలిపిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు. నిన్న ఫార్మా సిటీలో జరిగింది దీనిని చాలా తీవ్రంగా నాకు చాలా బాధేసింది. ఏదైతే ఈ ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకొని గడచిన ప్రభుత్వం చేసిన వ్యవస్థల్ని సర్వనాశనం చేశారు. అవన్నీ బాగు చేసే కార్యక్రమంలో ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధిస్తుంది. అయితే ఈ సంఘటన వల్ల దగ్గర 17 మంది చనిపోయారు, 36 మంది దెబ్బలు తగిలాయి, 10 మందికి మేజర్ దెబ్బలు ఉన్నాయి, 26 మందికి మైనర్ అయినాయి.